ప్రైజ్ ది లార్డ్. ప్రభేశ్ నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము మన యొక్క వాక్య భాగము చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం మనము చూస్తాము. మనము దేవునికి ఎలా ప్రార్థన చేయవచ్చు అనే అంశం గురించి మనము తెలుసుకున్నాము. దేవుడికి మనము ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధాలుగా మనము ప్రార్థన చేయాలి అనే దాని గురించి మనము తెలుసుకున్నాము. మొదటిగా చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము మనం ఒకసారి చూద్దాము. మీరు ఒకరి మీద విరోధమేమైనా కలిగి ఉన్నలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి అనే వాక్య భాగము మనకి వివరిస్తుంది. మనము ప్రార్థన ఎలా చేయవచ్చు అంటే నిలబడి ప్రార్థన చేయవచ్చు. ప్రభు సన్నిధానంలో నిలువబడి మనము ప్రార్థించే వారంగా ఉన్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే నెహెమ్యా 1వ అధ్యాయము 4వ వచనము మనం ఇక్కడ చూద్దాము. నెహెమ్యా 1వ అధ్యాయము 4వ వచనము. మనము ప్రార్థన ఏ విధంగా చేయాలంటే, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదినే. కూర్చుండి ప్రార్థన మనము చేయవచ్చు అని వాక్య భాగము వివరిస్తుంది. మనము ఎన్ని విధాలుగా ఎలా ప్రార్థన చేయాలంటే, ఒకటి నిలవబడి దేవునికి ప్రార్థన చేయవచ్చు. రెండవదిగా చూసినట్లయితే మనము కూర్చుండి ప్రార్థన చేయవచ్చు. నెహెమ్యా 1:4లో కూర్చుండి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో నిలవబడి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము. మూడవదిగా చూసినట్లయితే మనము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనము ఒకసారి మనము చూద్దాము. తాను దిగి ఇంటిలో యువతల నుండి యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి దాని మీద పొడుగుగా పడుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. నడుచుచు దేవునికి మనము ప్రార్థించవచ్చు అని వాక్య భాగము మనకి వివరిస్తుంది. 1 నిలవబడి మనము ప్రార్థించవచ్చు, 2 కూర్చుండి మనము ప్రార్థించవచ్చు, 3వదిగా మనము నడుచుచు కూడా దేవుడికి ప్రార్థన చేయవచ్చు. ఏ విధాలుగా మనము దేవుడికి ప్రార్థన చేయాలి అనేది మనము తెలుసుకుంటున్నాము. ప్రార్థన అనేది ఎలా చేయవచ్చు అనేది మొదటిగా చూసినట్లయితే నిలవబడి ప్రార్థన చేయాలి, రెండవదిగా కూర్చుండి ప్రార్థన చేయవచ్చు, మూడవదిగా నడుచుచు దేవుడికి ప్రార్థన చేయవచ్చు. మనం 4వదిగా చూసినట్లయితే నిర్గమకాండము 34వ అధ్యాయము 8వ వచనము చూద్దాము. నిర్గమకాండము 34వ అధ్యాయము 8వ వచనము మనము చూసినట్లయితే, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి అని మనకి ఇక్కడ వాక్య భాగము వివరిస్తుంది. తల వంచి ప్రార్థించే వారంగా మనము ఉండాలి అని వాక్య భాగము వివరిస్తుంది. తల వంచి మనము దేవుడికి ప్రార్థన చేయాలి. తల వంచుకొని నిర్గమకాండం 34వ అధ్యాయం 8వ వచనంలో తల వంచి మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి అని. ప్రార్థన ఎలా చేయాలి అంటే తల వంచుకొని మనము ప్రార్థన చేయాలని వాక్య భాగము మనకి వివరిస్తుంది. అదేవిధంగా మనం 5వదిగా చూసినట్లయితే 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపంను సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మనము చూసినట్లయితే 5వదిగా చూసినట్లయితే చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి వివరిస్తుంది. 5వదిగా మనము చేతులెత్తి దేవుడికి ప్రార్థన చేయాలి. 6వదిగా చూసినట్లయితే లూకాసు సువార్త 22వ అధ్యాయము 42వ వచనము మనం ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయము 42వ వచనము. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు మీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత అతనికి కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింతగా ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్నంత గొప్ప రక్త బిందువు వలనే ఆయన. ఇక్కడ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మోకరించి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. మోకరించి మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. దేవుని సన్నిధానంలో మనము మోకరించి ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందు వలన ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని
చెప్పెను. దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మోకరించి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము. 22:42 వచనంలో మనం చివరిగా చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో మనము చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో చూసినట్లయితే కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే అని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది. దేవుని యొక్క సన్నిధానంలో సాగిలపడి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము. ప్రభు సన్నిధానంలో మనము ఏ విధంగా ప్రార్థించాలి అంటే, ఎలా ప్రార్థన చేయవచ్చు అంటే, మనము అసమయమందును అస్తమయమందు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడికి నిత్యము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన అనేది దేవుడితో మనము మాట్లాడుట అనేది అయి ఉంటుంది. కనుక మన ప్రార్థన మన సమయాలను బట్టి, మనకు అనుకూలతను బట్టి, మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యము మనకి నేర్పిస్తుంది. అంటే మనకు ప్రత్యేకమైన సమయం లేదని, లేదా స్థలము లేదని, అనుకూలమైన పరిస్థితులు లేవు అని మనం అనేకమైన సాకులు చెప్పొచ్చు. కానీ బైబిల్ వాక్యంలో వివరిస్తుంది, మనము నిలవబడి మనము ప్రార్థన చేయవచ్చు, అదేవిధంగా కూర్చుండి మనము ప్రార్థన చేయొచ్చు. అంత మాత్రమే కాకుండా నడుచుచు మనము ప్రార్థన చేయవచ్చు, తల వంచి మనము ప్రార్థన చేయవచ్చు, చేతులెత్తి మనము ప్రార్థన చేయవచ్చు, మోకరించి మనము ప్రార్థన చేయవచ్చు, అదేవిధంగా సాగిలపడి దేవుడికి ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన అనేది మన జీవితంలో మనకి శ్వాసక్రియ లాంటిది ఉంటుంది. మనకు సమస్తమును కూడా సమకూర్చేటువంటిది ప్రార్థన ఉంటుంది. ప్రతి విషయం అందు కూడా ప్రభా దేవుని మీద ఆధారపడి ప్రభు సన్నిధానంలో మోకరించే వారంగా ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు అనుకూలమైనటువంటి ఆ యొక్క స్థితిగతిని బట్టి ప్రభువుకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మనం ఎలాంటి ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయవచ్చు. ఎందుకంటే వాక్యం మనకి వివరిస్తుంది, నిలబడి ప్రార్థన చేయొచ్చు, కూర్చుండి చేయవచ్చు, నడుచుచు చేయవచ్చు, మోకాళ్ళ నుండి ప్రార్థన చేయొచ్చు, చేతులెత్తి ప్రార్థన చేయవచ్చు, అదేవిధంగా సాగిలపడి ప్రార్థన చేయవచ్చు, తల వంచి ప్రార్థన చేయొచ్చు. కనుక ప్రభువుకి ఇష్టమైనటువంటి వారంగా నిత్యము ప్రభు సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉందాము. ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఇటు వాక్కు మనందరి హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్.